Step into Value Zone. Value Zone. Hypermart. Button. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, మార్కెట్స్ ఇంత ఆల్ టైమ్ హైలో పరుగులు తీస్తున్నా కూడా ఆప్షన్స్ ట్రేడర్స్కి కొంత గడ్డు కాలం రాబోతోంది అని ఒక ఆర్టికల్ చదివాను. అండ్ ఇద్దరు ముగ్గురు ఎక్స్పర్ట్స్ కూడా నాతో డిస్కస్ చేశారు. మొన్న డిసెంబర్ 11న సోమవారం ఆల్మోస్ట్ మార్కెట్లో 251 లక్షల కోట్ల మదుపర్ల సంపద పెరిగింది. అంటే మార్కెట్లో వాల్యూమ్ కూడా పెరిగింది. మరి ఈ టైంలో ఆప్షన్స్ ట్రేడర్స్కి వచ్చిన కష్టం ఏంటి, ఆ కష్టకాలం ఏంటి అసలు? సార్, ఇప్పుడు మార్కెట్లో ఎప్పుడైనా ఒకటే సూత్రం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే ఒకే పద్ధతిని ఎక్కువ మంది ఫాలో అవుతుంటారో అక్కడికి వచ్చి బిగ్ ప్లేయర్స్ హండ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనం ట్రేడింగ్ గురించి మాట్లాడుతున్నాం, ఇన్వెస్టింగ్ గురించి మాట్లాడట్లేదు ఇప్పుడు. సో ఆప్షన్స్ ట్రేడర్కి వచ్చినటువంటి కష్టం ఏంటి? సో మనకి 2020 అయి ఉండొచ్చు, 21, 22 వరకు కూడా కొంతవరకు ఆప్షన్ సెల్లింగ్లో చాలా స్ట్రాటజీస్ కూడా అద్భుతంగా పనిచేసేవి. అందులో చాలా ఫేమస్ స్ట్రాటజీ 920 స్ట్రాడిల్. ప్రతి ఒక్కరు దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. ఒక 20%, 30% స్టాప్ లాస్ పెట్టుకోండి, కరెక్ట్గా 920కి పొజిషన్స్ డిప్లాయ్ చేయండి అని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా స్ట్రాటజీస్ చెప్పారు. 21, 22 ఆ టైంలో సుమారుగా అది 60% వరకు వచ్చింది. 22 ఆ టైంలో సుమారుగా అది ఒక 40% రిటర్న్ ఇచ్చింది. ఈ సంవత్సరం అది కేవలం 4% మాత్రమే రిటర్న్ ఇచ్చింది. సో పోను ఏమవుతుంది అని అంటే, ఒక స్ట్రాటజీని ఎవరైతే ఎక్కువగా వాడుతూ ఉంటారో ఆ స్ట్రాటజీని పని చేయకుండా చేయటమే మార్కెట్ యొక్క పని. నేను ఎప్పుడు కూడా ఒక విషయం చెప్తూ ఉంటాను. నేను ఒక ట్రేడింగ్ స్ట్రాటజీ అంటే ఏంటి అని అంటే, ఒక వ్యక్తి ఒక పర్సనాలిటీని రిఫ్లెక్ట్ చేసేది, కానీ ఏదో మార్కెట్లో ఆన్లైన్లో ఉన్నదాన్ని తీసుకొని ట్రేడ్ చేసేది కాదు. మనకి ఆన్లైన్లో దొరికేవన్నీ కూడా ఒక బేసిక్స్గా తీసుకొని, అంటే స్ట్రాడిల్ అంటే ఏంటి, స్ట్రాంగిల్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఒక బేసిక్స్గా తీసుకొని, ఒక స్టడీగా తీసుకొని, అసలు టెక్నికల్ నాలెడ్జ్ కూడా లేని వాళ్ళు ఒక టెక్నికల్గా ఆ సబ్జెక్ట్ని నేర్చుకునే విధంగా తీసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి దానికి చేంజెస్ని చేసుకోకపోతే, మార్కెట్లో ఏదైతే ఎగ్జిస్టింగ్ స్ట్రాటజీ ఉందో దాన్నే వాడే ప్రయత్నం చేస్తే అందులో ట్రాప్ చేసే ప్రయత్నం బిగ్ ప్లేయర్స్ ఎప్పుడు చేస్తూనే ఉంటారు. ఒకప్పుడు మనకి ఆప్షన్ బయర్స్ మార్కెట్లో ఎక్కువగా ఉండేవాళ్ళు. జస్ట్ అది 5,000, 10,000 పెట్టి కూడా చేసేయచ్చు అని. బట్ ఆ టైంలో మనకి ఆప్షన్ బయర్స్ని బాగా నష్టపోవడం గమనిస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఏం జరిగింది అని అంటే, అందులో డబ్బులు పోతున్నాయని చెప్పేసి చాలామంది ఆప్షన్ సెల్లింగ్లో కూడా షిఫ్ట్ అయిపోయారు. ఆ ఆప్షన్ సెల్లింగ్లో షిఫ్ట్ అవటం వల్ల ఈ 2023 సంవత్సరం మొత్తంలో కూడా ప్రీమియమ్స్ అనేది చాలా తక్కువగా ఉండటం, ఆప్షన్ సెల్లర్కి ఏంటంటే ప్రీమియం చాలా ఎక్కువగా ఉంటే అది డీకే అయిపోయి దానివల్ల వచ్చే అడ్వాంటేజ్ని తీసుకుంటూ ఉంటాడు. సో బేసిక్గా అందరూ సెల్లర్స్ అయిపోవటం వల్ల ఏం జరిగింది అని అంటే, పెద్ద ప్రీమియమ్స్ లేకపోవటం, హెవీ వాలటైల్ మూవ్స్ రావటం. 2023లో గమనించినట్లయితే కన్సాలిడేషన్స్ కంటే కూడా ఎక్కువగా పెద్ద స్వింగ్స్ ఫామ్ అవటం అనేది గమనిస్తూ ఉన్నాం. ఒకేసారి మార్కెట్ డౌన్ సైడ్కి రావటం, యూటర్న్ తిప్పేసుకొని ఒకటే డైరెక్షన్లో పైకి వెళ్ళిపోవటం, ఇటువంటి కండిషన్స్ని మార్కెట్ క్రియేట్ చేసింది. యాక్చువల్గా యావరేజ్ డేటా ప్రకారం 23 బిఫోర్ మొత్తం కూడా గమనించినట్లయితే టోటల్ మార్కెట్ డేటా మెజారిటీ ఆఫ్ ద టైం కన్సాలిడేట్ అయిపోతూ ఉండేది. ఒక ర్యాలీ వచ్చినప్పటికీ మళ్ళీ ఒక నెలన్నర పాటు కన్సాలిడేషన్ జరిగేది. అక్కడ ఆప్షన్ సెల్లర్స్ మంచి అడ్వాంటేజ్ తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం జరిగింది అని అంటే, మార్కెట్ డైరెక్షన్స్ ఎక్కువ తీసుకోవడం మొదలుపెట్టింది. అలా అని చెప్పేసి డైరెక్షన్స్ తీసుకుంటుంది కదా, ఆప్షన్ బయర్స్కి మంచి జరుగుతుందా అని అంటే అది కూడా లేదు. బేసిక్గా రీటైలర్స్ అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగానే మార్కెట్ సర్క్యులేట్ అవుతుంది. మనకి డిసెంబర్ పోయిన సంవత్సరం సెబీ రిపోర్ట్ ప్రకారం సుమారుగా 90% మంది డబ్బులు పోగొట్టుకుంటున్న రిపోర్ట్ వచ్చింది కదండి. ఈ సంవత్సరం రాబోయే డేటాను మీరు గమనించండి, ఎంతమంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ నేను గమనించిన దాని ప్రకారం చాలామంది ట్రేడర్స్, పెద్ద ట్రేడర్స్ కూడా, యూట్యూబ్లో బాగా చెప్పి కొద్దిగా ట్రస్ట్ గెయిన్ చేసుకున్నటువంటి ట్రేడర్స్ కూడా వాళ్ళకి ప్రీవియస్ ఇయర్స్లో వస్తున్నటువంటి ఆ అడ్వాంటేజో ఆ ప్రాఫిట్ మార్జినో ఈ సంవత్సరం రావట్లేదు అని చెప్పి ఓపెన్గా వచ్చి స్టేట్మెంట్లు ఇచ్చేశారు. మార్కెట్ వాటి యొక్క డైనమిక్స్ని మార్చేసింది. ఇంతకుముందు మనకి ఎక్స్పైరీ అంటే కేవలం గురువారం ఉండేది. ఆ తర్వాత ఎవ్రీడే ఎక్స్పైరీకి మార్కెట్ మారిపోయింది. మనకి ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ, బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ, నిఫ్టీ ఎక్స్పైరీ, మిడ్ ఎక్స్పైరీ, సెన్సెక్స్ ఎక్స్పైరీ. ఓకే, మిడ్ నిఫ్టీ ఎక్స్పైరీ తీసి పక్కన పెట్టండి. మీరు ఫిన్ నిఫ్టీ అయి ఉండొచ్చు, బ్యాంక్ నిఫ్టీ అయి ఉండొచ్చు, నిఫ్టీ అయి ఉండొచ్చు, సెన్సెక్స్ అయి ఉండొచ్చు. వీటన్నిటిలో కూడా కామన్గా ఉండే స్టాక్స్ చాలా ఉంటాయి.
సో మేజర్గా స్టాక్స్ ఈ నాలుగు రోజుల పాటు ఈ మేజర్ స్టాక్స్ని కొద్దిగా ఎక్కువ వాలటైల్ చేసే ప్రయత్నంలో ప్రతిరోజు కూడా మార్కెట్ వాలటైలిటీకి గురవుతుంది. ఇంతకు ముందు మార్కెట్కి ఒక స్టాండర్డ్ ఎక్స్పెక్టేషన్ ఉండేది. సహజంగా మార్కెట్ అని అంటే గురువారం చాలా ఎక్కువగా వాలటాలిటీ ఉంటుంది, శుక్రవారం నాడు కొద్దిగా డైరెక్షన్ తీసుకుంటుంది, సోమవారం కొద్దిగా డైరెక్షన్ తీసుకుంటుంది, మంగళ బుధవారాలు కొద్దిగా కన్సాలిడేట్ అవుతుంది. ఈ క్లారిటీ ఉండేది మార్కెట్లో. కానీ ఇప్పుడున్న కండిషన్లో ఎవ్రీడే ఎక్స్పైరీ అవ్వటం, అందులో పెద్ద పెద్ద ఇండెక్స్లన్నీ కూడా వీటిలోకి రావటం, అందులో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అన్ని కూడా ప్రెజెంట్ అయి ఉండటం, హెవీ వెయిట్స్ అన్ని. సో వాటిని వాలటైల్ మూవ్మెంట్ క్రియేట్ అవ్వటం తోటి రీటైలర్స్ ఎవరు కూడా ప్రాపర్గా ట్రేడ్ చేసే కండిషన్ని కోల్పోయారు. ఇప్పుడున్న కండిషన్లో నేను గమనించిన దాని ప్రకారం డ్రాడౌన్ తక్కువ చేసిన వాడు విజేతే. అంటే డ్రాడౌన్ అంటే ఎక్కువ లాస్ లేకుండా ఈ ఫినాన్షియల్ ఇయర్లో నష్టాలు తక్కువతోటి బయటపడ్డవాడు ఒక రకంగా గెలిచిన వాడి కింద లెక్కేసుకోవాలి. డబ్బులు సంపాదించకపోతే డిఫరెంట్ ఆస్పెక్ట్. డబ్బులు పోగొట్టకుండా ఉన్నాడు 2023 సంవత్సరంలోనంటే ఆ ట్రేడర్ సక్సెస్ఫుల్ ట్రేడరే. ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం మీకు ఆపర్చునిటీ వస్తుంది. ఆపర్చునిటీ ఏముంది, వచ్చే సంవత్సరం మీకు రావచ్చు కాక. కానీ ఎప్పుడైతే మనకి అవకాశం ప్రాపర్గా దొరకదో ఆ సమయంలో కనుక మనం డబ్బులు పోగొట్టుకోకుండా ఉండగలిగితే అప్పుడు మీరు ఒక కరెక్ట్ ట్రేడర్ అని. దీన్ని రిస్క్ మేనేజ్మెంట్ అంటూ ఉంటాం. మనకి డబ్బులు వచ్చేటప్పుడు ఎంత ఘనంగా సంపాదించుకోవాలన్న దాంతో పాటుగా డబ్బులు పోయేటప్పుడు కూడా దాన్ని ఎలా లిమిట్ చేయాలో కూడా తెలిసి ఉండాలి. ట్రేడ్స్ వేసేవాడికి టార్గెట్ ఫిక్స్ చేయడమే కాదు, ఆ లాస్ మేనేజ్మెంట్ ఎలా చేయాలో కూడా తెలిసి ఉండాలి. ఇప్పుడు బేసిక్గా కండిషన్లో మార్కెట్లు నేను ఎప్పుడు కూడా సైకాలజీ గురించి చెప్తూ ఉంటాను కదండి. ఆ సైకలాజికల్ హంటింగ్ అనేది విపరీతంగా జరుగుతోంది మార్కెట్లో. మనం దానికి సంబంధించి కంటిన్యూస్గా ఏదో చేసే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాం, ఇప్పుడు దాకా కుదరలేదు. బట్ నాకు వచ్చిన అండర్స్టాండింగ్ ప్రకారం మాత్రం ఇక మీదట మార్కెట్లోకి ఏవైతే స్ట్రాటజీస్ ఆల్రెడీ యూట్యూబ్లోకి వచ్చేసి ఉంటాయో అవి పనిచేయవు. వాటిని పనిచేయకుండా చేసే బాధ్యత పెద్ద ప్లేయర్స్ తీసేసుకుంటారు. ఇప్పుడు మార్కెట్లో డబ్బులు ఎవరి దగ్గర నుంచి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయి? మీరు ఓడిపోతే నాకు వస్తాయి, నేను ఓడిపోతే మీకు వస్తాయి. రీటైలర్స్ అందరూ డబ్బులు సంపాదించేస్తూ ఉంటే బిగ్ ప్లేయర్స్ ఖాళీ చూస్తూ కూర్చుంటారా? సింహం వెయిట్ చేస్తూ ఉంటుంది, ఒక్కసారి చూసి దాడి చేసే ప్రయత్నం చేస్తుంది. దట్ ఈస్ వాట్ ద బిగ్ ప్లేయర్స్ డూ ఆల్వేస్. సో మనం ఎప్పుడూ కూడా రెగ్యులర్గా మార్కెట్లో అవైలబుల్ ఉన్న స్ట్రాటజీస్ కాకుండా మన సైకాలజీకి సింక్ అయ్యే విధంగా, మన సైకాలజీ ఎప్పుడు కూడా ఈ గ్రీడ్ ఆర్ ఫియర్కి గురి కాకుండా మన స్టైల్లో మన స్ట్రాంగిల్స్నో వాటికి కావాల్సిన అడ్జస్ట్మెంట్స్, వాటికి కావాల్సిన టెక్నికల్ సెటప్స్ని మన స్టైల్లో మనం చేసుకున్నట్లయితేనే వర్కౌట్ అవుతుంది. మార్కెట్లో ఉండే ఓపెన్ బుక్లో ఉన్నటువంటి ఏ స్ట్రాటజీ కూడా పనిచేసే అవకాశమే లేదు. మార్కెట్ అవైలబుల్లో ఉన్నటువంటి కొన్ని పనిచేస్తాయి, అవి కేవలం ఇన్వెస్ట్మెంట్స్కే, ఇన్వెస్టింగ్ కోసం మాత్రమే మార్కెట్ పుస్తకాలు. ట్రేడర్కి మార్కెట్లో ఉండే పుస్తకాలు కానీ మార్కెట్లో ఉండే యూట్యూబ్ వీడియోస్ కానీ ఆ స్ట్రాటజీస్ కానీ పనిచేసే అవకాశమే లేదు. 2023 సంవత్సరం దాన్ని ప్రూవ్ చేసింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఎవరైతే ఆ వీడియోలు చేసి సోకాళ్ళు చెప్తున్నారో వాళ్ళే లాస్ మేకింగ్ ట్రేడర్స్గా కొన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు అని చెప్పేసి సెబీ వాళ్ళని ఐడెంటిఫై చేసింది. వాళ్ళ మీద దాదాపుగా ఒకటి మీద 7 కోట్లు అట్లా కోట్ల రూపాయల ఫైన్ వేస్తూ వెళ్తోంది. సో యూట్యూబ్లు చూసి ఇవన్నీ చూసి అన్నెసరిగా కన్ఫ్యూజ్ కాకండి. నేను ఏ ట్రేడర్కైనా కానీ ఇచ్చే ఒక అడ్వైస్ ఏంటి అని అంటే, ముందు మీరు ఎమోషనల్గా స్ట్రాంగ్ అయ్యేందుకు ఏమైనా ట్రైనింగ్స్ ఉంటే అవి తీసుకోండి. మీరు ఎమోషనల్గా స్ట్రెంథన్ అయ్యే ప్రయత్నం ఏదైనా చేయగలుగుతానంటే అది చేయండి. అవి చేయకుండా మీరు ఎవరో చెప్తారు అని చెప్పే ప్రయత్నం చేస్తే మీరు ఓడిపోతారు. నాకు రీసెంట్గా కాల్స్ కూడా 1-2 ఏదో మెసేజ్లు వస్తూ ఉంటాయి ఫేస్బుక్లో వాటిల్లో, సార్ మాకు ఏదైనా స్ట్రాటజీ నేర్పించండి చెప్పండి అని. నేను వాళ్ళందరికీ ఒకటే మాట చెప్తా, నేను మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టుకొని మీ చెయ్యి పట్టుకొని ఆ స్ట్రాటజీని నేను రాసిచ్చినా మీరు దాన్ని ట్రేడ్ చేయలేరు. నా స్ట్రాటజీ నాకు తప్ప నన్ను యాజ్ ఇట్ ఈస్గా కాపీ కొట్టేవాడికి కూడా పని చెయ్యదు. అది మీరు అర్థం చేసుకోవాలి. స్ట్రాటజీ అని అంటే ఒక మనిషి పర్సనాలిటీని రిఫ్లెక్ట్ చేసేది, అంటే వాడి ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేస్తాడు అన్న దాన్ని బేస్ చేసుకొని రాసుకుంటాడు. నా రిస్క్ హెపిటేట్ వేరు, మీ రిస్క్ హెపిటేట్ వేరు. మీరు ఒకసారి తొందరగా రియాక్ట్ అవుతారు, కొన్నిసారి నేను లేట్గా రియాక్ట్ అవుతా. మీరు తొందరగా భయపడతారు, నేను లేట్గా భయపడతా. మీరు తొందరగా గ్రీడీ అవుతారు, నేను లేట్గా గ్రీడీ అవుతా. సో మీ కండిషన్స్ నా కండిషన్స్ వేరు, మన ఇద్దరు పాయింట్స్ వేరు. సో ఇక్కడ మనిషికి మధ్యలో ఉండే పాయింట్స్ మీట్ కానప్పుడు మార్కెట్లో ఉండే స్ట్రాటజీలు మీరు ఎలా చేయగలుగుతారు? సో ఒకళ్ళ దగ్గరకు వచ్చి మీరు చెప్పండి నేను యాస్టీస్గా ఇంప్లిమెంట్ చేస్తా, మీరు దేవుడు కాదు. ఈ మార్కెట్లో ఎవడు దేవుడు కాదు. మార్కెట్లో ఎప్పుడైనా కానీ ఎవరైతే వాళ్ళు స్ట్రాటజీని బిల్డ్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే గెలుస్తారు. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సార్. ఇప్పుడు రాకెట్ సైన్స్ అనేది అందరికీ కామన్ సబ్జెక్ట్గా చదివేటప్పుడు అందరూ ఒకటే సబ్జెక్ట్ని చదువుతారు. అలానే మన మార్కెట్లో కూడా స్ట్రాంగిల్ ఇట్లా కామన్ ఒకటే సబ్జెక్ట్ ఉంటుంది. కానీ రాకెట్ ఫ్లై చేయగలిగేది ఒక సైంటిస్టే ఉంటాడు. అక్కడ డిఫరెన్స్ ఏంటి? ఆ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఇతను వాడే దాంట్లో తేడా.
అతను తన ఇండివిజువల్గా వాటిల్లో చేసేటువంటి చేంజెస్ తోటి తన రాకెట్ భూమి మీద నుంచి ఆకాశంలోకి వెళ్తుంది. ఇక్కడ ఈ ట్రేడర్ కూడా వాళ్ళకు కావాల్సినటువంటి కాంబినేషన్స్తో చేసేటువంటి ట్రేడింగ్ చేంజెస్ తోటి వాళ్ళు ఒక ఫెయిల్యూర్ ట్రేడర్ నుంచి సక్సెస్ఫుల్ ట్రేడర్గా పైకి వెళ్ళాలి. అంతేకాని ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యి కాదు. మార్కెట్ ఎప్పుడు దాని డైనమిక్స్ మారుస్తూనే ఉంటుంది. మార్కెట్ ఈస్ వెరీ డైనమిక్. ఇట్ విల్ చేంజ్ ఫ్రమ్ డే టు డే, ఇయర్ టు ఇయర్. ఇది కంటిన్యూస్ ప్రాసెస్గా జరుగుతూనే ఉంటుంది. సో మెజారిటీగా మీ ఎమోషన్స్ని, మీ సైకాలజీని కంట్రోల్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. అండ్ మనం కుదిరితే కంప్లీట్గా ఈ ఎమోషనల్ మేనేజ్మెంట్ మీద, ఎమోషనల్ ట్రేడ్స్ మీద మనం షార్ట్స్ చేసి రిలీజ్ చేసే ప్రయత్నం చేద్దాం. మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి రీచ్ అవుతాయి. ఐ థింక్ దిస్ వాట్ నీడెడ్ పిట్ టు ద ట్రేడర్స్. అండ్ కొత్త ట్రేడర్స్ మాత్రం మార్కెట్లోకి ఎట్టి పరిస్థితులు ఇప్పుడు రావద్దు. ఇంతకు ముందు మీకు అట్లీస్ట్ ఒక గైడెన్స్ ఉంది. ఇప్పుడు గైడెన్స్ ఇవ్వడానికి కూడా ప్రొఫెషనల్ ట్రేడర్స్కి క్లారిటీ లేదు. మీరు ఈ మాట నాకు ఇంకొక విషయం గుర్తుకొచ్చింది. మొన్న నిఖిల్ కామత్ కూడా జీరోదా ఫౌండర్, మార్కెట్లు ఇప్పుడు బుల్ ర్యాలీలు ఉన్నాయి, టూ మచ్ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, దయచేసి ఇప్పుడు ఎవరు కొనే ప్రయత్నం కానీ మార్కెట్లోకి వచ్చే ప్రయత్నం చేయొద్దని ఒక వన్ వీక్ బ్యాక్ ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. అవును సార్. ఇప్పుడు బేసిక్గా ఎప్పుడైతే హెవీగా వాల్యూ అయిపోయి ఉంటాయో మార్కెట్స్, అక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది అంటాను కూడా ఉంటుంది. సో బేసిక్గా మనం ప్రతి కామెంట్ని కూడా సీరియస్గా తీసుకోకూడదు. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి రాకేష్ జున్జున్వాలా గారు ఒక మాట అంటారు, నేను ఎకనామిస్టుల మాట, ఈ మీడియా మాట వినుంటే ఇంత రిచ్ అయి ఉండేవాడిని కాదు అని. సో బేసిక్గా ఎవరి అనాలిసిస్ వాళ్ళకు ఉండాలి సార్. ఇప్పుడు అందరూ చూసే విధంగా మీరు చూస్తే మార్కెట్ ఒక్కడిని రివార్డ్ చేస్తుంది. ఇది అందరూ ఒప్పుకోవాల్సిన విషయం. ఆ ఒక్కడు ఎవరై ఉంటాడు? ఆ 99 మంది ఆలోచించే దానికి కంటే కూడా భిన్నంగా, కొత్తగా, అడ్వాన్స్డ్గా ఆలోచించేవాడు గెలుస్తాడు. దట్ డజంట్ మీన్ ఎడ్డమంటే తడ్డమని కాదు. మీరు దానికి కావాల్సిన థాట్ ప్రాసెస్ని మీరు బిల్డ్ చేసుకోవాలి. మీ ఓన్ ఇన్వెస్టింగ్ స్ట్రాటజీ మీకు ఉండాలి. మీ ఓన్ ట్రేడింగ్ స్ట్రాటజీ మీకు ఉండాలి. కంప్లీట్గా ఒకళ్ళు చెప్పారు కాబట్టి ఫాలో అవుతున్నాను అని అంటే మీరు ఎప్పుడు డిపెండెంటే అవుతారు సార్. కుంటి వాళ్ళు చేస్తారు సార్. ఒక రకంగా చెప్పాలంటే మీరు ఫాలో అవుతున్నారంటే మీరు అవిటి వాళ్ళు. మీ చేతిలో కర్ర ఉంటే నడుస్తారు. ఎప్పుడైనా కర్ర మాయమైపోతే మీ పరిస్థితి ఏంటి? మీరు సెల్ఫ్ సస్టైన్ అవ్వాలి అని అంటే మీరు నడక నేర్చుకోవాలి. కర్ర ఉంది కదా, నాకు ఎప్పుడైనా కర్ర సాయం ఉంటుంది కదా అంటే కర్ర సాయం ఉండకపోవచ్చు, ఒక టైంకి అది కనపడకపోవచ్చు, ఉండొచ్చు లేకపోవచ్చు అన్న ఉద్దేశంతో మీరు సబ్జెక్ట్ నేర్చుకోవాలి. మీ స్టైల్ మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అప్పుడు మీరు మార్కెట్లో అవిటి వాళ్ళు కాకుండా ఒక విన్నర్గా ఆ రేస్లో ఉంటారు. అంతేకాని అంటే అఫ్కోర్స్ ఆయన చెప్పిన పాయింట్ కూడా కొంతవరకు వ్యాలిడ్, బట్ కంప్లీట్గా పట్టించుకోమని కాదు, ఇండివిజువల్గా అనాలిసిస్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.